జంగ్యామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ముఖ్య నాయకులు సుందర్ రామరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కస్నూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వరి ధాన్యం క్వింటాంకు మద్దతు ధర కంటే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, సాగునీరు అందక ఎండిన పంట పొలాలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కించిందని విమర్శించారు. రుణమాఫీ చేద్దామనుకున్న వారికే కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ పార్టీలు కాంప్లైంట్ చేయటం వల్ల మనకి 80% 70% రుణమాఫీ మిగతా కాకుండా అయిపోయింది. రైతు బంధు పడేదానికి 7,000 కోట్ల బ్యాంకులో పెడితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాంప్లైంట్ చేసి ఆపింది. వాళ్ళ 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు అంటగట్టారు, అడ్వాన్స్ ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, మీరిచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ కానీ, క్వింటాకు 500 కానీ, రైతు బంధు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మీరు ఇవ్వండి. ఎన్నికల కమిషనర్కు మేము కూడా రిప్రజెంటేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము అడ్డుపడతలేమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓట్లు వచ్చినాయి, ఆగమాగం అవుతాను. క్వింటాకు 500 ఇస్తానని ఒక స్టేట్మెంట్ నీకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని ఒక పెడుతున్నవే. అమ్ముకున్న వాళ్ళందరికీ ఎంఆర్ఓ తోటి మాట్లాడి వాళ్ళ పేర్లు రాసుకొని ఎలక్షన్లకు తెల్లారు 500 ఇస్తా, క్వింటాకి ఇస్తానని మాటి మేము పంట నష్టం, వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. పోయినసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఏదో కరువు వచ్చిందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రాళ్ళు పడ్డాయి, గాడ్ ద్వారా వచ్చినాయి. దానికి ప్రభుత్వ నష్టం కాదు. ఆ భగవంతుడు సరిగ్గా కనికరి ఇయ్యకలో వర్షాలు ఎక్కువ పడావు, మన మీద ప్రేమ ఎక్కువ పెరిగావు. మనకు జరిగిన నష్టం ఇది. అయినా కూడా నష్టాన్ని క్వింటాకు 10,000 దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేదు. అంతకుముందు 3,000 ఉండే, దాన్ని మన 10,000 క్వింటాల్ ఎకరానికి నష్టపరిహారం ఇచ్చాం. అదే పెద్దవంగలకు వచ్చిండు, అన్ని రైతులతో మాట్లాడి ఎకరాల 10,000 నష్టపరిహారం కొడకళ్ళు ఇచ్చినాం, దేవురుప్పులు ఇచ్చినాం, పెదవంగలు ఇచ్చినాం, తూరూరులు ఇచ్చినాం. మరి మీరు ఈ పంట నష్టం ప్రభుత్వ పొరపాటు వల్లనే, ప్రభుత్వ పోరాటం. ఎందుకంటే దేవాదులో ఫుల్లు ఉన్నాయి, ధర్మసాగరం నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్ నీళ్లున్నాయి. వీళ్ళ కోఆర్డినేషన్ చక్కగా లేక ఒకసారి అంటది ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇంకో ఎమ్మెల్యే గారు అత్త పొరపాటు జరిగింది, తప్పైంది సార్, తప్పైంది. వాళ్ళే అన్నారా? మిగిటి వాళ్ళు వినాలే, ఇటు పెడతారు అటు పెడతారు. వాళ్ళు ఏమైనా వాళ్ళకి పొరపాటు జరిగింది. 10 రోజులలో నీళ్లు తీసుకొస్తానా, 2-3 రోజులలో నీళ్లు మొత్తం పారుతాయి అన్నారు. ఎడమైనాయి చెప్పండి. మీద తప్పైందంటే, మీరు పొరపాటు అయిందంటే 3 రోజులలో తెస్తానన్నావు, కాలం నిర్మిస్తానన్నావు. కాలం నిర్మించిన నీళ్ళు ఎందుకు రాలి? నీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. ఇవాళ ఒక్క ఎకరం ఎండిపోలేదంటారు, 1000 ఎకరాలు ఎండిపోయినాయి. ఛాలెంజ్ చేస్తున్నారు నేను టీవీ వాళ్ళకు, ప్రెస్ మీడియా వాళ్ళకు. మీరు వస్తే ఆ రైతులందరూ బాధని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు, మీతోటి ఎండలు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. 1000 ఎకరాలు దెబ్బతిన్నారు. వేరంటారు 3 గంటలు అంటారు ఒక టీవీ అని, 3 గుంటలే. బోర్లు వేసిన, బోర్లు ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది. అక్కడ 100 బోర్లు వేసింది. పల్లె దేవురుపుల మండలం, పాలకుర్తి మండలం, కొడకల మండలం ఎడారైంది. ఇవన్నీ మీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత వల్ల. అదే జనవరి లోపల
పల్లా రాజశేఖరెడ్డి ఎంబడిబడి అధికారులు ఎంబడిబడి మొత్తం జనగంలో కరువు లేకుండా చేసుకున్నాడు ఆయన. ఇదే సేమ్ నీళ్లు నేను 10 ఏళ్ళు ఎంత కరువు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ప్రతి గుంట మారిచ్చాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మొన్న ఏమన్నారు, ఎంతమంది చనిపోయారో లిస్ట్ ఇవ్వండి అన్నాడు. 200 మంది లిస్ట్ ఇచ్చిన, 216 మంది లిస్టు. చనిపోయిన పేర్లు ఇచ్చినాక కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఛాలెంజ్ ఉంటే చనిపోయిన వాళ్ళ పేర్లు ఏమని అడిగిండు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రజలను తీసుకుపోవాలి. తప్పుడు వాగ్దానాలతోటి మోసం చేశారు. నేను ఒకటే కార్యకర్తలందరికీ కూడా ధైర్యం ఉండాలి. చేసినంత పనులు ఎవరు కూడా చేయలే. ఏందండి గ్రామాలు, ఇదివరకు పాలకుర్తికి రావాలంటే ఇట్లా దిగొచ్చేది, మొండ్రాయికి దిగొచ్చేది, జగన్ ఇక్కడ రాకపోయేది. అదే తిరిగా ఇటు రాకపోయేది, వరంగల్ పోయే పరిస్థితి లేదు. మోకాళ్ళ బట్టి బురదలు బొందలు. ఈరోజు ఎంత అద్భుతంగా చేశామండి. కేసీఆర్ నాయకత్వంలో ఎంత డెవలప్మెంట్ అయింది. ఒక్క చెర్లకు నీళ్లు లేకపోయేది, ఎలా చెర్లు బాగు చేసుకున్నాం. ప్రతి చెర్లకు నీళ్లు తీసుకొచ్చాం. తాగినందుకు నీళ్లు లేవు తండల పంటి. ప్రతి తండల ఇలా వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చాం. ప్రతి గ్రామానికి రోడ్లు వేసాం. ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, ఊరు బాగుపడ్డది. ఇంకా ఏదో వీళ్ళ ఆశ పెట్టే వారికే ప్రజలు నమ్మి మోసపోయారు. 2 లక్షల రుణమాఫీ వారికే తక్కువ పడుతుంది అనుకొని తక్కువ ఓటేసింది. ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు. కింటాకి 500 వారికి అయ్యో వస్తాయట. కింటాకి 500 పంచుకునేట. ఇది పంచుకునేది బిజినెస్. రైతు వాళ్ళు వేస్తా అన్నాడు. ఇక మహిళలందరూ ఆశపడ్డారు. 2000